మన దేశాన్ని విడగొట్టాలని చూస్తున్న శక్తులు మళ్ళీ యాక్టివేట్ అయ్యాయి. ఒకవైపు అమెరికా సంస్థలు, మరోవైపు మన దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు కలిసి భారతదేశ రక్షణ వ్యవస్థని, సంస్కృతిని టార్గెట్ చేస్తున్నాయి. అసలు ఈ USCIRF అంటే ఏంటి? RSS ని ఎందుకు బ్యాన్ చేయాలనుకుంటున్నారో తెలుసా? ఈ వీడియోను చివరి వరకు చూడండి. మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు మీకు చెప్తాను. అమెరికాలో USCIRF అంటే యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అనే ఒక సంస్థ ఉంది. క్రైస్తవ మత ప్రచారానికి ఎక్కడైనా అడ్డంకులు ఎదురైతే ఆ దేశం మీద ఆంక్షలు విధించాలని అమెరికా మత ప్రభుత్వానికి వెళ్లి సిఫారసు చేస్తారు. ఇప్పుడు వీళ్ళ కన్ను మన భారతదేశం మీద పడింది. ఓన్లీ RSS ని మాత్రమే కాదు, మన దేశానికి ఒక రక్షణ కవచంలో ఉండే రాని కూడా టార్గెట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒక ట్వీట్ చేసింది, అమెరికా సంస్థ RSS ని బ్యాన్ చేయాలని చెప్పిందని వాళ్ళు ఎగిరి గంతులు వేస్తున్నారు. అసలు ఆ రిపోర్ట్ లో ఏముంది ఒకసారి చదువుతా వినండి. The US should impose ban on a RSS. This recommendation was made to the Donald Trump administration by the USCIRF, an official US government body. The USCIRF has warned that the RSS poses a threat to the people's religion freedom. Ban the RSS immediately. Seize its assets. Prohibit entry into the US for RSS members. Sardar Patelji banned the RSS in India following the association of the Mahatma Gandhi ji, an organization that poses the constitutions and advocation running. ఇక్కడ ఏమంటున్నారంటే RSS సంస్థ అనేది ఇండియాలో ఉండే రిలీజియన్ పీపుల్ కి ఒక థ్రెట్ లా మారుతుంది అంటున్నాడు. RSS ని ఇమీడియట్ గా బ్యాన్ చేయాలి, RSS లో ఉండే అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సీజ్ చేసి పడేయాలి అంటున్నాడు. RSS సభ్యులు ఎవరైనా సరే అమెరికాకి రావాలి అంటే వాళ్ళ ఎంట్రీకి అనుమతి ఇవ్వద్దు అంటున్నాడు. ఇంతకు మునిపే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మహాత్మా గాంధీ కోరిక మేరకు RSS ని ఆల్రెడీ బ్యాన్ చేశారు అంటున్నారు. ఆ రిపోర్ట్ లో ఇంకో షాకింగ్ విషయం ఏంటి అంటే మన దేశ ఇంటెలిజెన్స్ మీద కూడా ఆంక్షలు విధించాలని ఆ రిపోర్ట్ చెప్తుంది. అంటే దేశ భద్రతను కాపాడే సంస్థలను కూడా వాళ్ళు శత్రువులుగా చూస్తున్నారు. దీనికి మన దేశంలోని పార్టీలు సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ఉన్నంత కాలం ఆయన అనుచరులు, ఆయన ప్రధానమైన అనుచరులు కీలకమైన విభాగాల్లో ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదంటే రాదు గనక రాదు. ఒకవేళ వస్తే గనక అది దేశ వినాశనానికి దారితీస్తుంది. ఎందుకు ఇంత సీరియస్ స్టేట్మెంట్ ఇస్తున్నానంటే కాంగ్రెస్ అఫీషియల్ హ్యాండిల్ నుండి వచ్చిన ఒక స్టేట్మెంట్ చూసిన తర్వాత అర్థమవుతుంది. కాంగ్రెస్ తన ట్విట్టర్ లో RSS సంస్థ పైన అమెరికా నిషేధం విధించాలి అని పోస్ట్ పెట్టింది. దీనికి ఆధారం USCIRF అనే సంస్థ అండ్ డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కి ఇచ్చిన సిఫార్సులు. ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుందంటే RSS ని వెంటనే బ్యాన్ చేసేయాలి, ఆ సంస్థ ఆస్తులని జప్తు చేసేయాలి, RSS సభ్యుల అమెరికా పర్యటన పైన ఆంక్షలు విధించాలి. ఈ RSS సంస్థ మనస్మృతిని ప్రచారం చేస్తూ దేశ సమగ్రతకి ప్రమాదంగా మారుతుంది అంటున్నారు. అసలు అమెరికాలో ఈ రిపోర్ట్ ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? ఒక పాకిస్తానీ. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది, చెప్తానండి. ఈ రిపోర్ట్ తయారు చేసిన USCIRF వైస్ చైర్మన్ ఆసిఫ్ మహమ్మద్. ఇతను ఎవరు అనుకుంటున్నారు? అమెరికాలో సెటిల్ అయిన ఒక పాకిస్తానీ మూలాలున్న వ్యక్తి. పాకిస్తానీ మైండ్ సెట్ ఉన్న ఒక వ్యక్తి మన దేశం గురించి మంచిగా ఎలా రాస్తాడు? మన దేశంలోని CAA, NRC, FCRA చట్టాలని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. విదేశీ నుంచి వచ్చే నల్లధనాన్ని మనం ఆపుతున్నాం కాబట్టి వీళ్ళకి కడుపు మంట మొదలైంది. ఆసిఫ్ మహమ్మద్ కేవలం పాకిస్తాన్ లో పుట్టిన వ్యక్తి మాత్రమే కాదు, అతను అమెరికాలో పాకిస్తాన్ ప్రయోజనాల కోసం పనిచేసే గ్రూపుతో సంబంధాలు కలిగి ఉన్నాడు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి సపోర్ట్ చేస్తూ ఆయన చేసిన పోస్ట్ చూస్తే ఆయన ఎజెండా ఏంటో మనకు అర్థమవుతుంది. పాకిస్తాన్ లో IAMC సంస్థలున్నాయి. IAMC అంటే ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిలింగ్ సంస్థలు. వీటికి పాకిస్తానీ సంస్థల నుంచి నిధులు వస్తున్నాయి అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ఆసిఫ్ మహమ్మద్ ఇలాంటి సంస్థల రిపోర్టులను ఆధారంగా చేసుకొని మన భారతదేశం పైన విషం చుమ్ముతున్నాడు. ఇంకా షాకింగ్ విషయం ఏంటి అంటే భారత్ కి ఆయుధాలు అమ్మడం కూడా ఆపేయాలి అని ఈ రిపోర్ట్ చెప్తుంది. అంటే మన సరిహద్దుల్లో యుద్ధం జరిగితే భారత్ బలహీన పడాలని వారి కోరిక. సరిహద్దుల గురించి, భౌగోళిక రాజకీయాల గురించి తెలిసిన వారికి ఎవరికైనా సరే ఇది ఎంత పెద్ద కుట్రో అర్థమవుతుంది. ఈ అమెరికా సంస్థ కేవలం కేంద్రాన్ని మాత్రమే తప్పుపట్టట్లేదు, మన దేశం లోపల ఉండే కొన్ని రాష్ట్రాలను కూడా తప్పుపడుతుంది. ఎందుకంటే ఆ రాష్ట్రాలు మత మార్పిడి విధానానికి వ్యతిరేకంగా కొన్ని చట్టాలు తీసుకొచ్చాయి కాబట్టి. ఎందుకంటే అక్కడ క్రిస్టియన్ అనే మత మార్పిడి కావట్లేదు కాబట్టి. ఉత్తరాఖండ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో మత మార్పులకు వ్యతిరేకంగా తెచ్చిన కఠిన చట్టాలను కూడా ఆ రిపోర్ట్ తప్పుపట్టింది. ఇంకో షాకింగ్ విషయం చెప్పనా? భారత్ లోని క్రైస్తవ మత ప్రచారకులకి భారతదేశం వీసా ఇవ్వకపోవడం వల్ల ఆ అమెరికా దేశంలోని USCIRF కి కోపం వచ్చింది. FCRA చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చింది ప్రభుత్వం? ఎందుకంటే
విదేశాల నుంచి అక్రమైన డబ్బు మన దేశంలోకి వస్తుంది, నల్లధనం మన దేశంలోకి వస్తుంది. కాబట్టి ఆ నల్లధనం మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి FCRAలో కఠినమైన చర్యలు తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. దీని వల్ల కూడా USCIRF ఆంక్షలు విధించింది. ఎందుకంటే నల్లధనం అక్కడ ఆగిపోవడం వల్ల ఉగ్రవాద చర్యలు మన భారతదేశంలో సాగట్లేవు. USCIRF రిపోర్టులో భారత్ని టార్గెట్ చేసినంతగా కఠినమైన ఇస్లామిక్ చట్టాలున్న సౌదీ అరేబియాని గాని, ఉయ్యర్ ముస్లింలు హింసిస్తున్న చైనాని గాని అమెరికా ప్రభుత్వం ఎప్పుడు ఇంత తీవ్రంగా శిక్షించదు. ఎందుకంటే అక్కడి వాళ్ళకి వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయి. అంటే వీళ్ళకి మత స్వేచ్ఛ కంటే కూడా వ్యాపారమే ముఖ్యమైపోయింది. అమెరికాలో గన్ కల్చర్ వల్ల, జాతి అహంకారం వల్ల ప్రతిరోజు మైనారిటీలు, ముఖ్యంగా మన నల్ల జాతీయులు, భారతీయులు చనిపోతున్నారు. సొంత దేశంలో భద్రత లేని వాళ్ళు మన దేశానికి నీతులు చెప్పడం ఏంటి? భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం, రక్షణ రంగంలో స్వయం అభివృద్ధి సాధించడం అమెరికాలోని కొన్ని శక్తులకి నచ్చడం లేదు. అందుకే ఇలాంటి మత స్వేచ్ఛ రిపోర్ట్లతో మన ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలని చూస్తుంది. మన దేశ సంస్థలైన RSS రాళ్ళ మీద ఆంక్షలు విధించాలని పరాయి దేశం చూస్తే దానికి మన దేశంలోని ఒక ప్రధాన పార్టీ మద్దతు ఇవ్వడం అంటే మన దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టినట్టే. ఇది ముమ్మాటికి దేశ భద్రత ఏమైపోతే మాకేంటి, మాకు రాజకీయాలే ముఖ్యమే అని ఆలోచించినట్టే ఉంది కాంగ్రెస్ పార్టీ తీరు. హీరా పటేల్ ఉదంతం గుర్తుందా? విదేశీ శక్తులు మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళే వెళ్లి వాళ్ళని కలవడం, వారు మాట్లాడిన మాటల్ని మళ్ళీ కోట్ చేసి చెప్పడం. అంటే దీని వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయాలేంటి? ఫస్ట్ డౌట్ ఏంటంటే ఈ USCIRF చేసిన ఆంక్షలని ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పూర్తిగా చదివారా, లేదంటే చదవకుండానే అనవసరంగా అలా వెళ్ళి రిపోర్ట్ చేశారా? ఈ USCIRF RSS సంస్థని బ్యాన్ చేయాలని చెప్పడం నిజమే, కానీ దాంతో పాటుగా మన రాని కూడా బ్యాన్ చేయాలి, మన రా పైన కూడా ఆంక్షలు విధించాలని చెప్తున్నారు. మళ్ళీ రాహుల్ గాంధీ మోడీ కాంప్రమైజ్ అయిపోయాడు, మోడీ అమెరికాకి లొంగిపోయాడు అంటాడు. ఇప్పుడు ఎవరు కాంప్రమైజ్ అయినట్టు? క్రిస్టియన్ మతానికి కాంప్రమైజ్ అయ్యాడా రాహుల్ గాంధీ? ఈ CPCలో కొన్ని ప్రత్యేకమైన దేశాల నేమ్స్ కూడా మెన్షన్ చేశారు. అందులో ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, లిబియా, సిరియా, వియత్నాం, వీటిపైన కూడా ఆంక్షలు విధించాలి, వీటిపైన ప్రత్యేకమైన నిఘా ఉంచాలి అని చెప్తున్నారు. అంటే ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ దొంగల, వీళ్ళందరూ కలిసి క్రిస్టియన్ దేశాలకు మారితే వాళ్ళకి ఎలాంటి ఆంక్షలు ఉండవు. లేదంటే వారికంటూ ఒక ప్రత్యేకమైన రిలీజియన్ ఉంటే ఇలా వారిపైన ఆంక్షలు విధించాలి, వేలెత్తి చూపించాలి. RSS ని బ్యాన్ చేయడం అంటే ఓకే, దానిపైన కోపం ఉండొచ్చునే అనుకోవచ్చు, కానీ రాను బ్యాన్ చేయడం ఏంటి, రా పైన ఆంక్షలు విధించడం ఏంటి? అసలు దానికి ఉన్న లెజిటిమసీ ఏంటి అనుకుంటున్నారు రాహుల్ గాంధీ గారు? మీరు ఆ లెజిటిమసీని ఏ ఆధారంగా తీసుకున్నారు? కనీసం చదివారా? రా పైన ఆంక్షలు వేయడం నిజంగానే కరెక్ట్ అనిపిస్తుందా మీకు? రాబోయే రోజుల్లో ద్వైపాక్షిక ట్రేడ్లు కానీ, చర్చలు కానీ, వాణిజ్యపరమైన ఒప్పందాలు కానీ, ఎలాంటి చర్చలు జరపాలన్నా కూడా ముందుగా ఈ రిలీజియన్ ఆధారంగా చేసుకుని జరపాలట. అంటే రాబోయే రోజుల్లో మత ప్రచారాన్ని బేస్ గా చేసుకుని భారతదేశానికి అమెరికా మధ్య సంబంధాలు ఉండాలని ఈ పర్టికులర్ రిలీజియన్ సంస్థ చెప్తున్నమాట. దాన్ని కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తుంది, కాంగ్రెస్ పార్టీ ప్రచారాలు చేస్తుంది, లెజిటిమేట్ గా భావిస్తుంది. సెక్షన్ 6 ద్వారా అమెరికా భారతదేశానికి ఆయుధాలు అమ్మొద్దు అని చెప్తుంది. ఎందుకంటే భారతదేశంలో మత మార్పిడి చేస్తున్నారు అని చెప్తుంది. దీనివల్ల క్రైస్తవ మతం ముందుకెళ్లట్లేదు అని వారి అర్థం. అంటే మనం వాళ్ళ దగ్గర నుంచి ఇంజన్లను తీసుకుంటున్నాం, శాటిలైట్ టెక్నాలజీ కావాలి వాళ్ళ దగ్గర నుంచి, మనకి డ్రోన్లు కావాలి, మిసైల్ కూడా తీసుకుంటాం. అంటే వీటన్నిటిని ఆపేయాలని చెప్తున్నారా? వీటికి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడం ఏంటి? ఇదంతా దేశ వ్యతిరేక చర్యలు కదా, దేశానికి ద్రోహం చేస్తున్నట్టు కదా. మీకు RSS తో ప్రాబ్లం ఉంటే RSS తో తెలుసుకోండి, రాని ఎందుకు లాక్కొస్తున్నారు మధ్యలోకి? కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. RSS ని బ్యాన్ చేస్తారా? చేయండి, చేసి చూడండి, దాని పరిణామాలు ఎలా ఉంటాయో మీకే అర్థమవుతుంది. ఇప్పుడు అంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే RSS ని బ్యాన్ చేయండి. దేశ ప్రజల్లో అందరికీ అవేర్నెస్ పెరుగుతుంది. RSS ఎంతలా చేస్తుంది, RSS దేశభక్తి కోసం ఏమేం చేస్తుంది అందరూ చూస్తున్నారు. RSS ని రాని రెండింటిని ఒకే ఘాటిపైన పెట్టి రెండింటిని సమానంగా చేస్తూ వాటిని అణచడానికి, వాటిపైన ఆంక్షలు విధించడానికి విదేశీ శక్తులు ప్రయత్నిస్తుంటే మన దేశంలోని కాంగ్రెస్ పార్టీ మాత్రం అదేదో మతపరమైన సంస్థ, దేశ వ్యతిరేక శక్తిలా ఉండే సంస్థ అని భావిస్తుంది. రాయి ఎంత దేశం కోసం పనిచేస్తుందో RSS కూడా అంతే దేశం కోసం పనిచేస్తుంది. అందుకే కదా అమెరికా వాళ్ళకి కడుపు మంట మొదలై ఈ రోజు ఇలా రిపోర్టులు బయట పెడుతున్నారు. ప్రపంచ దేశాల నుంచి మతం మార్పిడి కోసం నల్లధనం లోపలికి వస్తుంటే వాటిని అడ్డుకోవడానికి FCRA ఒక చట్టాన్ని తీసుకురావడం వల్ల ఈ FCRA వచ్చిందని వీరి బాధ. UAPA చట్టం తీసుకురావడం వాళ్ళకి బాధ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావడం వాళ్ళకి బాధ, NRCని అమలుపరచడం వాళ్ళ బాధ, వక్స్ బిల్లు చట్టం తీసుకురావడం వాళ్ళ బాధ. ఇప్పుడు కొత్తగా యాంటీ కన్వర్షన్ లా చట్టాలు తీసుకొచ్చారు, అందుకోసమని ఇప్పుడు వాళ్ళ కొత్త బాధ మొదలైంది. దేశ భద్రతను పణంగా పెట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ రాజకీయంపై ప్రజలు ఆలోచించాలి. దేశానికి సంబంధించి ఇలాంటి మరెన్నో పవర్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ పై ఒక అన్వేషించండి. జై హింద్.